హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ కొత్తగా ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు ముందుగా ఒక గూగుల్ ఫామ్ను ఫిల్ చేయాలి. గూగుల్ ఫామ్ను ఫిల్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఆ అప్లికేషన్కు అవసరమైనటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా జతపరిచి అప్లికేషన్ను సంబంధిత కార్యాలయంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలన్నీ క్లియర్గా చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి త్వరగా ఈ పోస్టులకి అప్లికేషన్ పెట్టుకోండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి జెన్యూన్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీకు తెలిసిన వాట్సాప్ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే మీరు మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అందులో కూడా మీకు చాలా ముఖ్యమైన అప్డేట్స్ అనేవి షేర్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 75 స్టాఫ్ నర్స్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సెలెక్ట్ అయితే 29,900 రూపాయల పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు తెలంగాణలోని జోన్ 4లో అపాయింట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే జోన్ 4 పరిధిలోకి వచ్చేటువంటి జిల్లాలు ఏవైతే ఉంటాయో ఆ జిల్లాల్లో పోస్టింగ్ అయితే ఇస్తారని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన గైడ్లైన్స్ ఉన్నాయి. అవి ఏంటి అనేది అయితే చూద్దాం. ముఖ్యంగా ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు ఒక గూగుల్ ఫామ్ లింక్ అయితే ఇచ్చారు. ఆ గూగుల్ ఫామ్ను ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ గూగుల్ ఫామ్లో అప్లికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటిలోపు పెట్టుకోవాలంటే ఫిబ్రవరి 24 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు కేవలం ఈ కొద్ది రోజుల్లోనే అంటే 24, 25, 26 తేదీల్లో మాత్రమే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీరు మీ మొబైల్లో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏమిటి అంటే ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 10:30 నుంచి ఫిబ్రవరి 29 సాయంత్రం 5 గంటల వరకు కూడా అప్లికేషన్ సబ్మిట్ ఏదైతే చేశారో అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ వెబ్సైట్లో అంటే www.hyderabad.telangana.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి 24 నుంచి 26వ తేదీ వరకు అప్లికేషన్ సబ్మిట్ చేశాక ఫిబ్రవరి 27 నుంచి ఫిబ్రవరి 29 నుంచి మీరు ఈ యొక్క అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోగలుగుతారు. ఆ తర్వాత అంటే ఫిబ్రవరి 27 నుంచి ఫిబ్రవరి 29 తేదీల్లోనే మీరు ఆ అప్లికేషన్కు అవసరమైనటువంటి అన్ని డాక్యుమెంట్స్ మీద కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అనేది చేసి అప్లికేషన్ను ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్, 4th ఫ్లోర్, GHMC బిల్డింగ్ బిసైడ్ హరిహర కళాభవన్, పాట్నీ, సికింద్రాబాద్ అనేటువంటి లొకేషన్కి వెళ్ళి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డేట్స్ చూడండి, ఫిబ్రవరి 27 నుంచి ఫిబ్రవరి 29 వరకు కూడా మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ డేట్స్లోనే మీరు ఈ యొక్క అడ్రస్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మీరు తప్పనిసరిగా సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అనేవి యాడ్ చేయాలి. అవి ఏమిటి అంటే 10th క్లాస్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్, ఇంటర్మీడియట్కి సంబంధించిన డాక్యుమెంట్, అదేవిధంగా లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. దీంతో పాటుగా మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ యొక్క రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలన్నా, ఎక్స్ సర్వీస్ మ్యాన్ రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలన్నా, ఈడబ్ల్యూఎస్ మరియు ఇతర ఏవైనా రిజర్వేషన్స్ క్లెయిమ్ చేయాలన్నా సరే తప్పనిసరిగా వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేవి జతపరచాల్సి ఉంటుంది. వీటితో పాటు 1 నుంచి 7వ తరగతి వరకు కూడా స్టడీ సర్టిఫికేట్స్ అయితే మీరు కలిగి ఉండాలి. మీలో ఎవరైనా సరే ప్రైవేట్ స్టడీ చేసినట్లయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది జతపరిస్తే సరిపోతుంది. అలాగే మార్కుల మెమోలు అనేవి కూడా జతపరచాలి. ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదా ఒరిజినల్ సర్టిఫికేట్ ఏది ఉంటే అది కూడా మీరు పెట్టాలి. అంటే సంబంధిత క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్నమాట. దీంతో పాటుగా తెలంగాణ స్టేట్ నర్సెస్, మిడ్వైస్ అండ్ ANMs అండ్ HVS కౌన్సిల్లో మీరు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నట్టుగా ఆ సర్టిఫికేట్ కూడా జతపరచాలి. దీంతో పాటుగా 1 ఫోటో అనేది మీరు ఆ అప్లికేషన్కి పేస్ట్ చేయాలి, అంటే అంటించాలన్నమాట. దానిపైన క్రాస్గా సైన్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ మీద అంటించేటువంటి ఒక ఆ ఫోటో పైన ఇవన్నీ కూడా జతపరిచి మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులు అనేవి మనం చూసుకుంటే కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ అయితే చేసుకుంటున్నారు. PMA భీమ్ లేదా నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ లేదా నేషనల్ హెల్త్ మిషన్లో ఉన్నటువంటి పోస్టులు అన్నమాట. ఈ పోస్టులను ప్రస్తుతానికి 1 సంవత్సరం కాల పరిధికి తీసుకుంటున్నారు. అయితే యాక్చువల్గా వాళ్ళు రెగ్యులర్ పోస్టులు రిక్రూట్మెంట్ అయ్యే వరకు కూడా కంటిన్యూ చేస్తారు. ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ పోస్టులను కంటిన్యూ చేసే అవకాశం అయితే ఉంటుంది.
నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులకు కనీసం 18 నుంచి గరిష్టంగా 44 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. 2023 డిసెంబర్ 31 నాటికి ఈ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులైతే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులైతే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. డిజబుల్డ్ పర్సన్స్ అయితే 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది. మరి ఈ స్టాఫ్ నర్స్ వేకెన్సీస్ అనేవి స్టార్టింగ్లో చెప్పాను. మొత్తం 75 వేకెన్సీస్ ఉన్నాయి. సెలెక్ట్ అయితే 29,900 రూపాయల శాలరీ ఉంటుంది. జోన్ 4 పరిధిలో అపాయింట్మెంట్ అయితే ఇస్తారు. జోన్ 4 పరిధిలోకి వచ్చే జిల్లాలు ఏమిటి అంటే హైదరాబాద్, మెడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు అయితే రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా జోన్ 4కి సంబంధించినటువంటి జిల్లాలు. ఈ జోన్కి చెందినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి లోకల్ క్యాండిడేట్స్ అయితే కావడం జరుగుతుంది. ఇక ఈ పోస్టులకి అప్లై చేయాలంటే ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏమిటి అంటే జీఎన్ఎం పూర్తి చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, లేదా బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, లేదా ఎంఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లేదన్నట్లయితే జీఎన్ఎంతో పాటు పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసుకుని ఉండాలి. మరి ఈ పోస్టులకు సంబంధించి మరొక సమాచారం చూసుకుంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది పోస్టులకి అవసరం లేదు, నోటిఫికేషన్లో అడగలేదు. మరి ఈ పోస్టులకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఒక సెలక్షన్ కమిటీ అయితే ఉంటుంది. ఈ సెలక్షన్ కమిటీలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్మన్గా ఉంటారు, అలాగే డిఎంహెచ్ఓ మెంబర్ కన్వీనర్గా ఉంటారు, అదేవిధంగా డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్, డిసిహెచ్ఎస్, ఎనీ అదర్ మెంబర్ చైర్మన్గా ఉండడం జరుగుతుందని చెప్పారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒక రిక్రూట్మెంట్ కమిటీ అయితే ఏర్పడుతుంది. దీనిని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అని పిలవడం జరుగుతుంది. ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా ట్రాన్స్పరెంట్గా చేస్తారు. అయితే ఈ పోస్టులకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అంతా మెరిట్ బేసిస్ని అయితే ఉంటుంది. అది ఎలా కన్సిడర్ చేస్తారంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ లేదా ఎంఎస్సీ నర్సింగ్ ఏవైతే ఉన్నాయో అందులో మీకు వచ్చినటువంటి మార్కుల్లో 90% అయితే తీసుకుంటారు. అందులో కంప్యూటర్స్, ఇంగ్లీష్, ప్రాజెక్ట్ వర్క్స్ యొక్క మార్క్స్ అనేవి మినహాయించడం అయితే జరుగుతుంది. మరో 10 మార్కులు అనేవి వారి యొక్క ఏజ్ వెయిటేజీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కులు, అదేవిధంగా ఏజ్ వెయిటేజీకి 10% మార్క్స్ ఇచ్చి మొత్తం వచ్చినటువంటి మార్కులన్నీ కూడా ఉంచడం అయితే జరుగుతుంది. అలా అందరికీ కూడా మార్కులు చూస్తారు. ఎవరికైతే ఎక్కువ మెరిట్ ఉంటుందో రూల్ ఆఫ్ రిజర్వేషన్ని పాటించి పోస్టుల ఎంపిక అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం. మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ లింక్పై క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలుగులో కనిపిస్తాయి. అవన్నీ కూడా ఒకసారి చదవండి. అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ కూడా ఒకసారి డౌన్లోడ్ అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఉపయోగించి మీరు డౌన్లోడ్ చేయొచ్చు. డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చదవండి. అర్హత, ఆసక్తి ఉంది అనుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్లో మీకు ఈ యొక్క గూగుల్ ఫామ్ లింక్ కూడా ఉంటుంది, అప్లికేషన్ లింక్ అనమాట. దీనిపై క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోండి. గూగుల్ ఫామ్ అనేది మీ మొబైల్లోనే సింపుల్గా మీరు సబ్మిట్ అయితే చేసేవచ్చు. సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఫిబ్రవరి 27 నుంచి ఫిబ్రవరి 29వ తేదీ మధ్య ఈ అప్లికేషన్ అనేది హైదరాబాద్కు చెందినటువంటి ఈ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. అప్పుడు డౌన్లోడ్ చేసుకోండి. ఆ తేదీల్లోనే మీరు హైదరాబాద్లో ఉన్నటువంటి అంటే సికింద్రాబాద్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ 4th ఫ్లోర్ జిహెచ్ఎంసి బిల్డింగ్ బిసైడ్ హరిహర కళాభవన్, ప్యాట్నీ, సికింద్రాబాద్ అనే అడ్రస్కి వెళ్ళి అప్లికేషన్కు ఇక్కడ వీళ్ళు అడిగినటువంటి సెల్ఫ్ అటెస్టేషన్ డాక్యుమెంట్స్ అన్ని కూడా యాడ్ చేసి త్వరగా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోండి. అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మీరు ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. డీడీ అనేది ఏమీ కూడా మనకు నోటిఫికేషన్లో పేర్కొనలేదు. ఇది నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. జై హింద్.